హాయ్ అండి. నాంపల్లి ఎగ్జిబిషన్‌కి నేను స్టార్టింగ్ వీకే వెళ్ళాను. సో, కొన్ని స్టాల్స్ అయితే ఓపెన్ అవ్వలేదు. బట్ స్టిల్ నేనైతే కొంత షాపింగ్ చేశానండి. ఆల్రెడీ లిస్ట్ పెట్టుకొని వెళ్ళాను. అవే తీసుకున్నాను మాక్సిమమ్. ఈ డ్రెస్ వచ్చేసి నేను 650 రూపీస్‌కి తీసుకున్నానండి. గవర్నమెంట్ వాళ్ళవి కొన్ని స్టాల్స్ ఉన్నాయన్నమాట దాంట్లో. ఆ స్టాల్‌లో ఒక స్టాల్‌లో తీసుకున్నాను. సో, నాకైతే ఇది క్వాలిటీ వైస్ బాలేదండి. ఇది వాష్ చేశాను. బట్ మెత్తగా అయిపోయిందన్నమాట. చూస్తే చాలా బావుందనిపించింది. వాళ్ళు 850 చెప్పారు ప్రైస్. నేను 650కి బార్గెయిన్ చేసి తీసుకున్నాను కానీ, ఇలాంటి డ్రెసెస్ కనిపిస్తే మీరు వెళ్ళినట్టయితే ఇప్పుడు రీసెంట్‌గా వెళ్ళేట్టయితే తప్పకుండా ఇలాంటివి తీసుకోకండి. వేస్ట్ ఆఫ్ మనీ అన్నమాట. చూడ్డానికి ఎంత బావుందో అని అనుకున్నాను కానీ, నేను ఈ వీడియో మీకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి ఆల్రెడీ వాష్ చేశాను. అస్సలు బాలేదన్నమాట. ఇలాగా డ్రెసెస్ టాప్స్ వచ్చేసి 3000 రూపీస్, 4000 రూపీస్ అలా చెప్తూ ఉన్నారు. బట్ అవి కూడా నాకు తెలిసినంత వరకు క్వాలిటీ అంత బాగలేవు అనే అనుకుంటూ ఉన్నానండి. నేను చూసినప్పుడు కూడా అనుకున్నాను అన్నీ ముద్దలాగా అయిపోతాయేమో అనేసి. అందుకని నేను తీసుకోలేదు. బట్ ఎవరైనా తీసుకోనుంటే బాలేకపోతే కంపల్సరీ కమెంట్ చేయండి. కమెంట్ సెక్షన్‌లో చాలా మందికి హెల్ప్ అవుతుంది. అలాగే ఈ చైన్స్ వచ్చేసి నేను నాంపల్లి ఎగ్జిబిషన్‌కి బయట తీసుకున్నానండి. గేట్ నంబర్ 2 అజంతా గేట్ ఉంది కదా! అక్కడి నుంచి ఎంటర్ అయ్యాను. సో, అక్కడ బయట చాలా వరకు ఆక్సిడైజ్డ్ జ్యువెల్లరీ ఉంటుంది. ఈ చైన్స్ అన్నీ కూడా 100 రూపీస్‌కి తీసుకున్నాను. ఈ బ్రేస్లెట్స్ ఉన్నాయి కదా! ఇవి 100 రూపీస్ అండి. ఇది గేట్ నంబర్ ఎగ్జాక్ట్‌గా గుర్తు రావట్లేదు. గేట్ నంబర్ 1కి దగ్గరలో ఉన్నట్టుందిది. దాని పక్కనే ఉందన్నమాట. ఈ ఫ్యాన్సీ స్టాల్. దీంట్లో ప్రతి ఐటెమ్ 100 రూపీసే చెప్తూ ఉన్నారండి. ఇదొచ్చేసి చాలా ఇంపార్టెంట్ మనకు అవసరమైంది. ఈ ఎరేజర్ మనకి పెన్ ఎరేజర్ అన్నమాట. డ్రెసెస్ మీద అట్లా ఏమైనా పెన్స్ మరకలు అవన్నీ ఉన్నా కూడా ఎరేజ్ చేసుకోవచ్చండి. 30 రూపీస్ అన్నమాట. ఇది వర్త్ అనిపించింది నాకు. కంపల్సరీ పిల్లలు మెయిన్ యూనిఫార్మ్స్ మీద మరకలు చేస్తూ ఉంటారు కదా! పెన్ మరకలు. వాటి కోసం తీసుకోవచ్చు. ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ వచ్చేసి మనకి ఈచ్ 150 అలా ఉన్నాయండి. తర్వాత ఈ పప్పు గుత్తేమో నేను 100 రూపీస్‌కి తీసుకున్నాను ఒక స్టాల్‌లో. అలాగే ఇక్కడ బెడ్ షీట్స్ కొన్ని తీసుకున్నాను. పిల్లో కవర్స్ కూడా తీసుకున్నానండి. పిల్లో కవర్స్ సెపరేట్‌గా తీసుకున్నాను. గేట్ నంబర్ 2కి రైట్ సైడ్ వెళ్ళినప్పుడు దగ్గరలో ఒక స్టాల్ ఉందనమాట. అందులో తీసుకున్నాను. ఇవి 200 రూపీస్‌కి 2 వస్తాయండి. అవి క్వాలిటీ వైస్ బావున్నాయి. అవి తీసుకోండి. 150కి 2 వస్తాయన్నమాట. అంటే పెయిర్ ఒస్తాయి. 2 పిల్లో కవర్స్ ఒస్తాయి 150కి. అవైతే నాకు క్వాలిటీ అంత అనిపించలేదు. నేను 200వి తీసుకున్నా బావుండు అని అనిపించింది. ఇప్పుడు చూపిచ్చేది 200 రూపీస్‌కి పెయిర్ ఒస్తాయండి. ఇవి క్వాలిటీ వైస్ బావున్నాయి. అంటే వాష్ చేశాక నాకు అర్థమైంది. చాలా బావున్నాయి. ఇవైతే క్వాలిటీ బావున్నాయని అనిపించింది. ఇవొచ్చేసి 150 రూపీస్‌కి పెయిర్ అన్నమాట. ఇవి వాష్ చేసిన తర్వాత క్లాత్ కంప్లీట్‌గా వేరుగా అనిపించిందండి నాకు. అంటే కాటన్ కాదు. బాలేదనిపించింది. అందుకనేసి ఇలాంటివి తీసుకోకుండా మీరు తీసుకోవాలంటే 200 రూపీస్‌వే తీసుకోండి. ఆ తర్వాత కొన్ని కాటన్ ఐటెమ్స్ తీసుకున్నామండి. ఇందులో మెయిన్ కర్చీఫ్స్ కంపల్సరీ తీసుకోవచ్చు. ఎందుకంటే 25 రూపీస్ ఈచ్ వన్ చాలా పెద్దగా వస్తుందన్నమాట సైజ్. క్వాలిటీ వైస్ చాలా బావున్నాయండి. నేనైతే ఒక 10 తీసుకున్నట్టున్నాను. సో, ఇందులో మనకి డిజైన్స్ ఉన్నాయి. కలర్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ టైమ్ నేను వేరే కలర్స్ తీసుకున్నానని ఈసారి వైటే తీసుకున్నాననమాట. ఇలా లుంగీలు కూడా ఉన్నాయండి. ఇవొచ్చేసి నాకు గుర్తున్నంత వరకు 350 రూపీస్ అనుకుంటాను. కాటన్ టవల్స్ వచ్చేసి 150 రూపీస్‌కి ఈచ్ వన్ అండి. చాలా బావున్నాయి. ఇవైతే వాష్ చేసాం అన్నీ కూడా. అన్నీ బావున్నాయనే అనిపించింది. ఫస్ట్ చూసినప్పుడే మనకు అర్థం కాదండి అవి క్వాలిటీ క్లాత్ ఏంటి అనేసి. బట్ వాష్ చేశాకే తెలుస్తుంది. అందుకని ఎక్కువ మనం తీసుకోకూడదు అని అనిపిస్తుంది. ఇట్లాంటి ఎగ్జిబిషన్స్‌లో మనకు బాగా ఐడియా ఉంటేనే తీసుకోవాలండి. ఇవైతే మేము తీసుకున్నంత వరకు బావున్నాయన్నమాట. వాష్ చేసి యూజ్ చేస్తూ ఉన్నాం కూడా. అలాగే ఇప్పుడు చూపిస్తూ ఉంది ప్రిజన్ స్టాల్‌లో తీసుకున్నవి. ఈ 2 పీసెస్ కూడా. ఇవి నాకు తెలిసినంత వరకు 350 ఆర్ 400 పడినట్టుందండి ప్రైజ్. మేమొచ్చేసి నాంపల్లి ఎగ్జిబిషన్ స్టార్టింగ్ డేస్‌లో వెళ్ళాం కాబట్టి పెద్దగా బార్గెయిన్ చేయలేము. మామూలుగా రెగ్యులర్ స్టాల్స్‌లో. బట్ లాస్ట్ టైమ్ ఇంకా క్లోజ్ చేస్తారు అన్న టైంలో వెళ్తే చాలా వరకు బార్గెయిన్ చేసుకోవచ్చు. బట్ అక్కడ ఉన్న పీసెస్ అంటే డ్యామేజ్ లేకుండా అలా ఉంటాయా అనేది మనకైతే ఐడియా ఉండదండి. సో, దాన్ని బట్టి మీరు చూసుకోవాలి. ఇలాగ కాటన్ ఐటెమ్స్ అన్నీ కూడా నచ్చాయి. ఆ తర్వాత ఒక సిరామిక్ స్టాల్ ఉందండి. నేను అది లెంగ్తీ వీడియో పోస్ట్ చేశాను. మీరెవరైనా చూడలేదంటే లింక్ ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి. అందులో చూపించాను ఈ స్టాల్ వచ్చేసి. నాకు నచ్చిన సిరామిక్ స్టాల్స్‌లో ఇది బావుందనమాట. ఇందులో అన్ని లేటెస్ట్ కలెక్షనే ఉన్నాయండి. ఇదేంటంటే హీట్‌గా ఉన్న బౌల్స్ స్టాండ్ లాగా యూజ్ చేయొచ్చు. ఇవొచ్చేసి మనకి 75 రూపీస్ అండి ఈచ్ వన్.
బావున్నాయి. సూపర్ క్యూట్ ఉన్నాయి. ఇందులో వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తున్న బెడ్ స్ప్రెడ్ వచ్చేసి 2 పిల్లో కవర్స్ వస్తాయి. బెడ్ స్ప్రెడ్ సైజ్ వచ్చేసి 9/10 వస్తుందండి. చాలా పెద్ద సైజు. ఈ క్లాత్ వచ్చేసి ఇప్పుడు చూపిస్తున్న డిజైన్ ఉన్నవి మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు అక్కడ. అవే క్లాత్ ఉంటాయి. సో, వీటిలో ఏంటంటే మనకి మెయిన్ చెక్ చేసుకోవాల్సింది బెడ్ షీట్స్ తీసుకునేటప్పుడు వాటి ఎడ్జెస్ స్టిచ్ అయ్యి ఉండవండి. అంటే అక్కడ ఇట్లా క్లోజ్ అవుతుంది కదా! థ్రెడ్ బయటికి రాకుండా అలా ఉండదనమాట. కొన్ని ఆహ్, బావుండవు. అలాగే ప్రింట్ కూడా చాలా వరకు ఆహ్, మధ్యలో ప్రింట్ మిస్టేక్స్ ఎక్కువగా ఉంటాయండి. అసలు బ్లాక్ ప్రింట్స్ కూడా వచ్చేసుంటాయన్నమాట. అసలు ఆ డిజైన్‌కి సంబంధం లేకుండా కూడా వచ్చేసుంటాయి. సో, అది బాగా గమనించుకోవాలి. నేను లాస్ట్ ఇయర్ అట్లాగే మోసపోయానన్నమాట. ఈసారి అందుకే డీటెయిల్‌గా వాళ్ళతో ఓపెన్ చేయించి చెక్ చేసుకున్నాను. వాళ్ళు కొంచెం హడావిడి చేస్తూ ఉంటారండి. ఇప్పుడు ఇంతకుముందు చూపించాను కదా! ఆ డబుల్ బెడ్ షీట్ వచ్చేసి 9/10 సైజ్‌ది ₹650కి తీసుకున్నానండి. ఇప్పుడు చూపిస్తున్న ఈ 3 బెడ్ షీట్స్ కూడా 3 కలిపి 500 అనమాట. రీజనబుల్లే. ఇది క్లాత్ వైస్ చాలా బావుంటుందండి. ఈ డిజైన్స్ చూసినప్పుడు మీరక్కడ క్లాత్ ఐడెంటిఫై చేయొచ్చు. చూసారా అక్కడ చినిగిపోయింది. నేను చూసుకోలేదు. ఎందుకంటే నైట్ అయిపోయింది. ఒక పక్క వాళ్ళు ఫస్టు ఒకలాగా రెస్పాండ్ అవుతారు. మనం తీసేసుకుంటాము. ఇంకా అన్నప్పుడు వాళ్ళసలు ఓపెన్ చేయడానికి కూడా ఇష్టపడరండి. తీసేసుకోండి ఇంకా వేరే వాళ్ళకి చూపించాలి అన్నట్టు మనకి చెప్తూ ఉంటారు. సో, అలాగే జరిగింది నాకిది. అక్కడికి ఎంత ఓపెన్ చేయించి చూసా కూడా చీకట్లో సరిగ్గా కనపడక అలాగా నాకది ఒకటి చినిగిందనమాట కొంచెము. సో, మిగతావన్నీ కూడా బానే ఉన్నాయండి. మెయిన్ ప్రింట్ మిస్టేక్స్ ఉంటాయి. ఇలా చినిగిపోయి ఉండొచ్చు. ఒకవైపు స్టిచ్ చేయకుండా అలా క్లోజ్ అవ్వకుండా ఉంటుందనమాట. థ్రెడ్స్ ఊడిపోతూ ఉంటాయి. ఆ ఒక్కటి బాగా గమనించుకోవాలి. ఈ 3 సింగిల్ బెడ్ షీట్స్ పిల్లో కవర్స్ రావండి. 3 కలిపి 500 చాలా మంచి ప్రైస్‌కే తీసుకున్నానని అనిపించింది. అలాగే ఇప్పుడు చూపిస్తూ ఉన్నది ఇది కూడా 9/10 2 పిల్లో కవర్స్ వస్తాయి. బెడ్ స్ప్రెడ్ అన్నమాట. సో, ఇది కూడా బా నచ్చింది. వాళ్ళైతే మాకు చెప్పడం 950 అలా చెప్పినట్టున్నారండి. 650కి తీసుకున్నాం. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ కూడా 650కే తీసుకున్నాను. సో, నాకు ఐడియా ఉందన్నమాట. బార్గెయిన్ చేస్తే ఒప్పుకున్నారు. సో, ఇది కూడా అంతే కంప్లీట్‌గా ఓపెన్ చేయించి చెక్ చేసి తీసుకున్నానండి. ఆ తర్వాత ఇది కూడా అంతే. ఇది కూడా సైజొచ్చేసి 9/10 2 పిల్లో కవర్స్ వస్తాయండి. ఇది కూడా ఓపెన్ చేయించాను కానీ, మనకక్కడ అంత డీప్‌గా గమనించలేమనమాట. ఒక ఎడ్జ్ వచ్చేసి స్టిచ్చింగ్ లేదు, క్లోజ్డ్ అవ్వలేదనమాట. థ్రెడ్స్ అన్నీ ఊడిపోతూ వస్తాయండి. సో, అది మళ్ళీ నేను స్టిచ్ చేయించాలి. ఎడ్జెస్‌లో మెయిన్ ఏంటంటే ప్రింట్ సరిగ్గా పడదనమాట. సగంకి ఆగిపోయి ఉంటుంది. అలా కూడా ఉంటాయి కాబట్టి, మీరు డీటెయిల్‌గా చెక్ చేసి తీసుకోండి బెడ్ స్ప్రెడ్స్ మాత్రము. ఇలాగా ఈ ఐటెమ్స్ అన్నీ కూడా నేను పర్చేస్ చేసుకున్నానండి. ఈ వీడియో ఇంతవరకు వచ్చి ఉంటే మీకు ఏదో ఒక చిన్న విషయమైనా హెల్ప్ అయ్యి ఉంటుంది కదా! తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థాంక్ యూ.